స్టీల్ ప్లాంట్ విషయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఆయన గాజువాక్ లో జరిగిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకై కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పటానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల అందించిన 11,440 కోట్ల రూపాయలు ఆర్థిక ప్యాకేజీయే నిదర్శనమన్నారు. ఇక స్టీల్ ప్లాంట్ భవిష్యత్తు కోసం కార్మికుల బాధ్యత మిగిలి ఉందన్నారు. స్టీల్ కార్మికులు యాజమాన్యం సమిష్టి కృషితో పూర్తి సామర్థ్యానికి చేరేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. 25% సామర్థ్యంతో నడిచిన విశాఖ స్టీల్ ప్లాంట్ ను కేవలం 1,650 కోట్ల రూపాయల నిధులతో 70% సామర్థ్యంతో నడిచేలా స్టీల్ కార్మికులు కృషి చేశారని గుర్తు చేశారు. ముడిపడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసేది ఒకటే, ఈ ప్లాంట్ కానీ మీరు 100% రేటెడ్ కెపాసిటీతో కానీ మీరు తీసుకెళ్ళగలిగితే 2 సంవత్సరాల పాటు మీరు నడిపించగలిగితే దీన్ని సేల్లో విలీనం 100% మేము కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్లాంట్ కెపాసిటీని మాత్రం మీకు నడిపించాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఇది మన ముందున్న లక్ష్యం. 100% ప్లాంట్ రేటెడ్ కెపాసిటీని అందుకోవాల్సినటువంటి బాధ్యత అటు యాజమాన్యం వైపు కార్మికుల వైపు ఉందని చెప్పి తెలియజేస్తున్నారు. అందుకే ఈరోజు కార్మిక సోదరులందరికీ చెప్తున్నాను, కార్మిక నాయకులందరికీ చెప్తున్నా, మీరు ఆ కెపాసిటీ రీచ్ అయ్యేటట్టుగా కెపాసిటీని రన్ చేసే విధంగా మీరు ముందు ప్రయత్నం చేయండి. వాటికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందే విధంగా మేము చూసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకో మాట కూడా చెప్తున్నాను, రేపు మీకు ప్రొడక్షన్ తీసారు, అందరూ ప్రొడక్షన్ సేల్ అవ్వలేనటువంటి పరిస్థితి ఉంటే మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ ఏ విధంగా తీసుకోవాలో చెప్తాం. ఈ సందర్భంగా గుర్తు చేయాలి, స్టేట్ గవర్నమెంట్ కేవలం హుదూదులోనే ఆదుకోవడమే కాదు, మీకు ఏదైతే కావాల్సినటువంటి మైన్స్, ఇదే సందర్భంగా ఇంకోసారి అడుగుతున్నారు, వైసీపీ నాయకులు సమాధానం చెప్పాలి. మీరు స్టేట్ గవర్నమెంట్లో ఉన్నటువంటి మ్యాంగనీస్ మైన్ ఎందుకు మీరు రెన్యూల్ చేయలేదు చెప్పండి. గర్భంలో ఉన్నటువంటిది సరిపల్లో ఉన్నటువంటి శాండ్ మైన్ ఎందుకు మీరు ఎప్రూవల్ చేయలేదు చెప్పండి. చీపురుపల్లిలో అలాగే మీకు క్వాజు ఎందుకు మైన్ మీరు దాన్ని రెన్యూల్ చేయలేదు చెప్పండి. డీమ్డ్ మైన్స్ అవన్నీ 50 సంవత్సరాలు స్టేట్ గవర్నమెంట్ ఒప్పందం చేసుకున్నటువంటి మైన్స్ని 33 సంవత్సరాలు దాటిన తర్వాత 2023 మధ్యన మీరు అప్రూవల్ చేశారా? ఎందుకు అప్రూవల్ చేయకుండా ఉంచుకున్నారు? ఎవరు వచ్చిన తర్వాత మళ్ళీ అప్రూవల్ అయినాయి? వైసీపీ నాయకులు చెప్పండి సమాధానం దానికి. ఏదో విధంగా పొగబెట్టి దీన్ని అమ్మేద్దాం, వాటాలు కొట్టేద్దాం అని ఆలోచన కాదు, అంతని కాదు. మీ మనసాక్షిగా చెప్పండి సమాధానం. మీ నాయకులే నా దగ్గర ఎన్నోసార్లు చెప్పారు, మా వాడు చేయడు సార్ అన్నా, మా వాడు చేయడు, మా వాడు ఈ విషయం మీద మాట్లాడొద్దు అన్నారు, మా దగ్గరికే రావద్దు అన్నారని. అందుకే మనసాక్షి అవసరం దేనికైనా. అనుకునే సోదరులారా, ఈ ప్లాన్ను పరిరక్షించేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం. అందుకే చెప్తాం, మా బాధ్యత మేము సక్రమంగా నిర్వర్తించాం. మీ బాధ్యత దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటిది, ఫుల్ ప్రొడక్షన్ వైపు తీసుకెళ్లేటువంటి బాధ్యత ఇటు కార్మికులు అటు యాజమాన్యం వారు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఇదిగో ఇంకో విషయం కూడా చెప్తున్నా, లోకేష్ బాబు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్యాశాఖ మార్చులు, ఆయన పాదయాత్ర చేసినప్పుడు ప్లాంట్లోనే మేము టెంట్ వేసాం. ఆ రోజు కార్మికులు అందరూ వచ్చారు, కార్మిక నాయకులు అందరూ వచ్చినప్పుడు ఆ రోజు మాట ఇచ్చారు ఆయన. అదే మాట కట్టుబడి అందరు ఎమ్మెల్యేస్ని, ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఎమ్మెల్యేస్ అందరితో మాట్లాడారు, జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేస్ అందరితో మాట్లాడారు, మీటింగ్ పెట్టారు. ఏ విధంగా చేద్దాం, దీన్ని ఏమైనా కొంత ఆర్థిక సహాయం అందిస్తే ఎన్ని రోజులకు వస్తుంది, అది లేదు సేల్లో మర్చేద్దామా, సేల్లో మర్చేస్తే వన్స్ ఫర్ ఆల్ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది కదా. విశాఖ ఉక్కు ఆంధ్రలో ఒక్కనే నినాదం ఆ బ్రాండ్ ఏమైనా దెబ్బతింటుందా? ఇలాగ అనుక్షణం గత అడిచిన 6 నెలలుగా మేము ఆలోచిస్తూనే ఉన్నాం. అందుకే చెప్పాను, నేను నా జీవితంలో నేను ఆనందపడింది
జీవితంలో మర్చిపోయినటువంటి రోజు మొన్న ఏదైతే 11,440 కోట్లు అనౌన్స్ చేయడం చెప్పి తెలియజేస్తున్నా.